హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దొబ్బ నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడి చేసామండి. మీరు కూడా ట్రై చేయండి. దొబ్బ నిమ్మకాయలు చూపెట్టాం కదా, దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఆ ముక్కలన్నీ వేసి దాంట్లో కొద్దిగా కల్లుప్పు, సరిపడా పసుపు వేసి ఒక 3 రోజులు కలిపేసి ఒక డబ్బాలో వేసుకొని అట్లీస్ట్ ఒక 3 డేస్ ఊరబెట్టుకోవాలి. ఒక 3 డేస్ ఊరబెట్టుకోండి. ఒక 3 రోజుల తర్వాత అవి మొత్తం ఊరి అవుతాయి. ఈలోపు ఒక 3 రోజుల తర్వాత వెల్లిపాయల్ని పేస్ట్ లెక్క చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఆవాలు, జీలకర్రని కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఒక హాఫ్ గ్లాస్ వచ్చి కారం, ఆవాలు, జీలకర్ర పొడి వేసి దాంట్లో ఊరిన ముక్కలు ఉంటాయి కదా, అవి అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు ఒక కళాయిలో ఆయిల్ వేసేసి తగినంత దాంట్లో వెల్లిపాయలు గ్రైండ్ చేసినవి ఉంటాయి కదా, అవి కూడా వేసి కొద్దిగా వేగనిచ్చి పక్కన పెట్టుకోండి. ఆవపొడి, కారం ముక్కలకి కలిపింది ఉంది కదా, దాంట్లో ఈ ఆయిల్, వెల్లిపాయలు అంతా వేసి బాగా కలుపుకొని ఒక 2 డేస్ తర్వాత తినండి. ఎంతో టేస్టీగా ఉండే దొబ్బ నిమ్మకాయ పచ్చడి రెడీ అవుతుంది. మీకు కనుక నచ్చితే లైక్